ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభు మన జీవితాన్ని ప్రేమించి మరొక నూతన శుభోదయం అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ లేఖనము నుండి శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించేవాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు మన జీవితంలో కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనము ఎన్నో కార్యాలు జరగాలి, ఈ యొక్క దినమున ఈ కార్యం జరిగితే బాగుండు, లేక ఈ కార్యం నా జీవితంలో త్వరపడితే బాగుండు అని ఎన్నో విషయాలు మనము మన జీవితాల్లో ఆశయాన్ని కలిగి ఉంటాం. అయితే యేసుక్రీస్తు ద్వారా మన జీవితంలో ఎన్నో కార్యాలు జరుగుతాయి. అయితే దేవుడేమంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైనవి. బాగా ఆలోచించండి. దేవునికి అనుకూలమైనది అనంటే అది ఖచ్చితంగా మన జీవితానికి ఎంతో ప్రయోజనకరమై ఉంటుంది అనేది మనము గమనించాలి. ఇప్పుడు ఒక అనుకూలమైన ఆలోచన దేవునికి వచ్చినప్పుడు అది ఎవరి ప్రయోజనం కొరకు? మన జీవితంలో ఏది ఆయన ఆలోచించినా ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గములు మీ మార్గముల వంటివి కాదు అని అంటాడు. మనము ఒక మార్గంలో వెళ్తున్నాం. మనము ప్రార్థించిన, మనము కోరుకున్న, మనకు అనుకూలమైనది జరగాలి అనే ఆశ కలిగి ఉండడం మానవ నైజం. అయితే దేవుడు దీనికి భిన్నమైన రీతిలో మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి, ఆ ప్రణాళిక చాలా మహత్తరమైనది, ఆయన ఆలోచన అతి గంభీరం అనే మాట దేవుని లేఖనం చెప్తుంది. మీరు గమనించండి, దేవుడు తనకు అనుకూలమైన దానిని మనలో జరిగించడానికి ఆయన దగ్గర మనల్ని ఉండమని కోరుతున్నాడు. ఏది దేవునికి అనుకూలమైనది? కీర్తనల గ్రంథం 93వ సంకీర్తన 5వ చరణములో మనం చూస్తే, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ ఆయనకు అనుకూలమైనది అనే మాటను మనం చదువుతాం. దేవుడు మొట్టమొదటిగా మనలో జరిగించే కార్యం, మనము అపవిత్రపరచబడకూడదు, మనము నీతికి విరుద్ధంగా బ్రతకకూడదు. మన జీవితంలో పరిశుద్ధతను కోరుతున్న ఏకైక దేవుడు మనం ఆరాధించు నజరేయుడైన యేసు. ఆయన పాత నిబంధనలోనే కానివ్వండి, క్రొత్త నిబంధనలోనే కానివ్వండి, సారిగా ఆయన ఆశపడి ఆయన కోరుకుంటున్న విషయం మానవాళి నుండి పరిశుద్ధత. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అనే మాట. నేను మీ పాలెములో సంచరించాలి అనంటే మీ పాలెము పరిశుద్ధమై ఉండాలి అని కోరుతున్నాడు. దేవుని పిల్లరా, దేవుడు మనలో అనుకూలమైన దానిని జరిగిస్తాడు, కార్యరూపం చేస్తాడు అనంటే మొట్టమొదటిగా ఏదైతే నిన్ను అపవిత్రపరుస్తుందో దాన్ని దూరం చేస్తాడు ఆయన. అపవిత్రత ఆయనకు ఇష్టమైనది కాదు అనేది మనం గమనించాలి. పరిశుద్ధతయే. మనము ఈ లోకములో ఎంతమందిని మనము చూసినా, బైబిల్లో మనము ఏ భక్తులని చూసినా వారు ఒకప్పుడు అపవిత్రతలో ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత వారు పవిత్రులుగా మార్చబడ్డారు. బైబిల్లో పాపము గురించి ఎక్కువసార్లు చెప్పడానికి ఒకే ఒక కారణం ఏమిటి అనంటే, పాపాన్ని దేవుడు సహించడు గనుక నీవు పరిశుద్ధపరచబడాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ నిర్ణయం పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ పెదవులు పరిశుద్ధంగా ఉండాలి. పరమగీతంలో తన ప్రియురాలైన సంఘాన్ని దేవుడు పొగడుతూ అంటాడు, నీ నోరు సుందరం, నీ కన్నులు గువ్వ కన్నులు, నీ చెక్కిళ్ళు
అని ప్రతి అవయవాన్ని పరిశుద్ధమైన రీతిలో దేవుడు పొగుడుతూ ఉన్నాడు. దేవుని ప్రియులరా, దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా ఈ లోక సౌందర్యం ఎలా ఉంది అనేది కాదు దేవుడు చూసేది, పరిశుద్ధత అనేది ఆయనకు అనుకూలం. ఇప్పుడు ఈ పరిశుద్ధమైనది అనుకూలతలోనికి రావాలి అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, దేవునికి అనుకూలమును పరిశుద్ధమునయున్న అనే మాటతో ప్రారంభించబడిన ఈ వచనం, మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని దేవుడు మాట్లాడతాడు. అంటే మన శరీరం విషయంలో మనము జాగ్రత్త వహించాలి. దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, ఆయనే పరిశుద్ధపరుచుకుంటాడు అని మనము అపవిత్ర స్థలాల్లో నిలిచి ఉంటే, అపవిత్రమైనది మన చేతుల్లో ఉంటే, అపవిత్రమైన ఆలోచనలు మన దేహానికి అంటే విధంగా మనం ప్రేరేపించుకుంటూ ఉంటే, దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టడు. ఆయన మానవుని గౌరవించాడు. మానవునికి ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం ఈ లోకములో ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు. ఈ లోకములో పశువులు చూడండి, లేవడం, తినడం, పండుకోవడం, మరలా లేవడం, అదే జీవిత చక్రంలో జంతువులు సాగుతూ ఉంటాయి. కానీ మానవునికి నీవు స్వచిత్తాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు నీవు ఏం చేయాలన్నా చేయడానికి నీ మీద నమ్మకముతో నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యం. పౌలు అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము గలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నీయు క్షేమాభివృద్ధి కలగ చేయవు అనే మాట మాట్లాడతాడు. ఈ రోజున దేవుని పోలికలో చేయబడిన మనము దేవుని స్వభావముతో నడిపించబడాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మీ శరీర విషయాల్లో మీరు జాగ్రత్త. దేవుడు మరొక ఉదయం ఎందుకు ఇచ్చాడు? నీ విషయంలో నీవు జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను ఆశతో ఎదురు చూస్తూ కోరుకుంటున్న ఏకైక ఉన్నతమైన లక్ష్యం ఆయనకు అనుకూలమైనది నీలో జరగాలి. అందుగురించి యేసుక్రీస్తు ద్వారా అది సాధ్యపడుతుంది. కనుక యేసుక్రీస్తును మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా తన దృష్టికి అనుకూలమైన శ్రేష్టమైనది మనలో జరిగిస్తాడు. పరిశుద్ధత మనలో రావాలి అంటే నీకు నీవుగా సమర్పించుకోవాలి, ఒక తీర్మానంలోనికి రావాలి. కనుక ఈ ఉదయ కాలమున ఏ బలహీనత నిన్ను పరిశుద్ధతలో నుండి బయటకు తీసుకొని వస్తా ఉంది, ఏ పరిస్థితి నిన్ను అపవిత్రమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తూ ఉంది, ఒకసారి ఆగి ఆలోచించి ఈ ఉదయముననే ఒక తీర్మానముతో అడుగు వేయగలిగితే ఈ దినముననే దేవుడు నీవు ఊహించని కార్యాలు, ఊహించని విధంగా, ఊహించని శైలిలో దేవుడిని కోసం చేయాలని కోరుతున్నాడు. అతి ఉన్నతమైన కృపా భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులను దీవించి నూతన ఆశీర్వాదములతో నడిపించి మహిమ మీరు పొందమని, ఈ దినమంతటిలో నీ కాపుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.